పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో సీఎస్ చర్చలు, బిశ్వాల్ కమిటీ నివేదికపై లీడర్ల ఆగ్రహం. రసాభాసగా కరీంనగర్ కార్పొరేషన్ మీటింగ్, మేయర్ కామెంట్స్ పై బీజేపీ సభ్యుల ఆగ్రహం. కోస్గిలో అభివృద్ధిపై టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, చర్చకు అనుమతి లేదంటూ పోలీసుల అరెస్ట్. నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు వ్యాపారం, బానిసలవుతున్న యువకులు, కూలీలు. భద్రాద్రి ఏజెన్సీలో అందని భగీరథ నీరు, మోటార్లతో తోడేస్తున్నారంటున్న జనం. పర్యావరణ పరిరక్షణపై అద్భుత చిత్రాలు, ఆకట్టుకుంటున్న మేఘన పెయింటింగ్స్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ రసాభాసగా ముగిసింది. హరితహారంలో నిధుల దుర్వినియోగంపై బీజేపీ మహిళా కార్పొరేటర్ ప్రశ్నించడంతో మేయర్ సునీల్ రావు ఆగ్రహించారు. యూజ్లెస్ ఫెలో అంటూ ఆమెను తిట్టడంతో కౌన్సిల్ మీటింగ్లో వివాదం తలెత్తింది. బీజేపీ, టీఆర్ఎస్ సభ్యుల నిరసనలతో ఎజెండాలోని అంశాలపై చర్చ జరగకుండా ఆమోదించినట్టు ప్రకటించారు మేయర్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ పనులకు సంబంధించి 165 అంశాలు ఎజెండాతో ప్రారంభమైన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం మధ్యాహ్నానికే ముగిసింది. ఉదయం కౌన్సిల్ మీట్ మొదలవగానే బీజేపీ 32వ డివిజన్ కార్పొరేటర్ మర్రి భావన సమావేశ హాల్లోకి ఎండిన హరితహారం మొక్కల మోపుతో వచ్చి నిరసన చేపట్టారు. దీంతో ఆగ్రహించిన మేయర్ చీఫ్ పబ్లిసిటీ కోసం చేసే ఇలాంటి కార్యక్రమాలు బయట చేసుకోవాలన్నారు. మీడియా కోసం చేసే కార్యక్రమాలను కౌన్సిల్ హాల్లో చేయవద్దని, మీకు అవకాశం వచ్చినప్పుడు చర్చలో మాట్లాడాలన్నారు. కార్పొరేటర్ భావనకు మద్దతుగా బీజేపీ కార్పొరేటర్లు పోడియం దగ్గరకు వచ్చారు. వెంటనే టీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా అక్కడికి రావడంతో రెండు పార్టీల సభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. హరితహారం మొక్కలు నాటడం తప్ప వాటిని సంరక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఈ కార్యక్రమం బూటకమన్నారు బీజేపీ సభ్యులు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మేయర్ సునీల్ రావు హరితహారం బూటకం అంటావా, యూస్లెస్ ఫెలో అంటూ బీజేపీ కార్పొరేటర్లపై మండిపడ్డారు. మేయర్ సునీల్ రావు కమెంట్స్ తో బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దాదాపు గంట పాటు బీజేపీ, టీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం నడిచింది. ఈ గొడవతోనే టైం అంతా గడిచిపోయింది. కౌన్సిల్లో మొత్తం 165 అంశాలను చర్చించాలని నిర్ణయించగా 4ంటిపైనే చర్చ జరిగింది. మిగతా అన్ని అంశాలు ఆమోదం పొందినట్టు ప్రకటించి సమావేశాన్ని ముగించారు. కౌన్సిల్ మీట్లో డిస్కషన్ లేకుండానే వివిధ అంశాలను ఆమోదించినట్టు ప్రకటించడంపై బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. సభలో మేయర్ సునీల్ రావు చేసిన కమెంట్స్ ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభలో కార్పొరేటర్లంటే గౌరవం లేకుండా పోయిందని, అధ్యక్ష స్థానంలో ఉన్న మేయర్ తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. హరితహారం మొక్కలు ఎండిపోతే వాటికి నీళ్లు పోసే పేరుతో నిధుల దుర్వినియోగం జరుగుతుందన్నారు బీజేపీ కార్పొరేటర్లు. 6000 మొక్కలు నాటినామని చెప్పి దానికి కొంత బడ్జెట్ కేటాయించి దానికి గాను నీళ్లు వాటరింగ్ చేయడానికి వెహికల్స్ని ఎలాకేట్ చేసి ఆ వాటర్కి సంబంధించిన వాటర్ సప్లై కోసం మోటార్స్ని యూజ్ చేస్తున్నారు. వెహికల్స్ ఇవన్నీ లాస్ట్ చూస్తే వాటి యొక్క యూజ్ అనేది ఏమీ లేదు. ఇట్లా ఎండిపోయిన చెట్లు దీన్ని చూపించడానికి అక్కడి నుంచి తెచ్చినటువంటివి ఇవి. ఎజెండాలో ఉన్న చాలా అంశాలపై చర్చ జరగకుండానే మధ్యాహ్నం 3 గంటలలోపే కరీంనగర్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. హరితహారం బూటకమని బీజేపీ కార్పొరేటర్లు వ్యాఖ్యానించడం బాధ కలిగించిందన్నారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు. యూజ్లెస్ మాటలు మాట్లాడొద్దని మాత్రమే చెప్పానన్నారు. తాను యూజ్లెస్ ఫెలో అనలేదన్నారు. వాళ్లకు అలా వినిపించి ఉంటే తానేమీ చేయలేనన్నారు. ఒకవేళ యూజ్లెస్ ఫెలో అని తాను అని ఉంటే వాళ్లు తమ మాటలు ఉపసంహరించుకుంటే తన మాటలు కూడా వాపసు తీసుకుంటానన్నారు మేయర్. ఒకటే అంశం, హరితహారం కార్యక్రమం పట్ల బీజేపీ కార్పొరేటరు
హరితహారం బూటకం అనడం మాత్రం చాలా బాధ కలిగించింది. కార్పొరేటర్స్ కొంచెం మందలించడం జరిగింది. యూజ్లెస్ వర్డ్ మాట్లాడుతూ ఉన్నారు. హరితహారం అనేది బూటకం అని యూజ్లెస్ వర్డ్ అని చెప్పినాం. దానికి కూడా కార్పొరేటర్ వాళ్ళు రియలైజ్ కావాలి. వారికి అట్లా వినొచ్చు, యూజ్లెస్ వర్డ్స్ మాట్లాడుతున్నాం అని చెప్పి అనడం జరిగింది. సరే, వారికి అట్లా వినబడితే నేను చేసింది. ఒకవేళ అట్లా హరితహారం బూటకం అంటే కూడా నేను ఆ వర్డ్ మాట్లాడినే తప్పలేదు. ఆ సమయంలో దాన్ని కించపరుస్తూ మాట్లాడితే ఒకవేళ వస్తే వచ్చిండు, దానికి పొరపాటు లేదు. ఒకవేళ ఆయన మాట్లాడిన వర్డ్స్ వాపస్ తీసుకుంటే నేను కూడా వాపస్ తీసుకుంటా చెప్పినాం. దానికి ఏం వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అభివృద్ధి పనుల కోసం ఏర్పాటు చేసిన తీర్మానం చైర్పర్సన్ చదువుతుండగా సొంత పార్టీ కౌన్సిలర్స్ వాగ్వాదానికి దిగారు. పనులు చేయకుండా కౌన్సిల్ తీర్మానం లేకుండా ఎలా నిధులు మంజూరు చేస్తారని గొడవ చేశారు. ఏం జరిగిందో బయట రోడ్డు మీద వికారాబాద్ జిల్లా కోస్గి మండల కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పడింది. శివాజీ చౌరస్తాకు భారీగా చేరుకున్న టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిపై కొన్ని రోజులుగా టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇవాళ బహిరంగ చర్చకు 2 పార్టీల నేతలు సిద్ధమయ్యారు. అయితే ఇందుకు అనుమతి లేదంటూ 2 పార్టీల నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. కేంద్ర ప్రభుత్వ తీరుతో రైతులు నలిగిపోతున్నారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఢిల్లీలో రాజకీయాలకు అతీతంగా ఉద్యమం జరుగుతోందన్నారు. 2 నెలలుగా రైతుల్లో నిరాశ నిస్పృహలే నిన్నటి ఢిల్లీలో హింసాయుత ఘటనలకు ప్రధాన కారణమన్నారు. అగ్రి చట్టాలపై వ్యతిరేకత ఉండడం వల్లే ఎర్రకోటపై రైతు జెండా ఎగిరిందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పునరుద్ధరించకపోతే తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులే రిపీట్ అవుతాయన్నారు జీవన్ రెడ్డి. దేశ రాజధానిలో చేపట్టబడినటువంటి రైతు ఉద్యమ ఫలితం రైతుల్లో నెలకొల్పబడి ఉన్నటువంటి యొక్క నిరాశ, నిస్పృహ, ఆందోళన ఇవాళ ఈ నిన్నటి ఒక విధంగా హింసాయుత వాతావరణానికి మరి ప్రతీక అని చెప్పక తప్పదు చెప్పండి. ఇవాళ ఒకవైపు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయ చట్టాల అమలు ఏదైతుందో కొంత రైతు వ్యతిరేకంగా ఉండడంతో మేము 1.5 సంవత్సరం దీని అమలు నిలిపేస్తామని చెప్తున్నారు. దయచేసి ఇక్కడ గమనించాలి. నిజంగానే రైతు వ్యతిరేక చట్టాలు మీరే 1.5 సంవత్సరం నిలిపేస్తామని చెప్తున్నారని చెప్పారంటే అందులో ఎంఎస్పీకి సంబంధించినటువంటి ఒక మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించినటువంటి ఒక అష్యూరెన్స్ అందులో ఇది పొందుపరచలేకపోవడంతో ఈ 1.5 సంవత్సరం మినిమం సపోర్ట్ ప్రైస్ రైతుకు అందింప చేయటానికి గతంలో లాగా మేము కట్టుబడి ఉంటాము. స్వేచ్ఛ మార్కెట్ అనేది ఏదైతుందో కేవలం పెట్టుబడి వర్గాల చేతుల్లోకి మరి రైతు నలిగిపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని కేసీఆర్ గారు ఆయన ఒక్కడు తప్ప మొత్తం మంత్రివర్గాన్ని ఎమ్మెల్యేలను రోడ్ల మీద కూర్చుండబెట్టిండే. ఇప్పుడు ఏమైందా? ఏకదం యూటర్న్ తీసుకున్నావు. నువ్వు పొర్రు దండాలు పెట్టినవా, సాష్టాంగ నమస్కారం చేసినవా, ఏం చేసినవో కానీ ఈ రైతుల జీవితాలతో ఎందుకు చెలగాటలాడతావా అని చెప్పంటున్నాను. ఇప్పుడు నీ అవినీతి అక్రమ సంపాదనను కాపాడుకోవడానికి రైతుల జీవితాలతో 7 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో నారాయణపేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణపేటలో ఎలా నీరందిస్తారో చెప్పాలన్నారు. వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రజల్ని మోసం చేస్తోందన్నారు డీకే అరుణ. టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి శాసనసభ్యులు కేసీఆర్ మరి ప్రాంతానికి
ఏ రకమైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిందని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ముఖ్యంగా సాగునీటి విషయంలో పూర్తిగా ఈ ప్రాంతంలో నారాయణపేట కానీ, ఇటు కొడంగల్ కానీ, ఇటు మక్తల్ కానీ పూర్తిగా ఈ ప్రాంతం మరి అసలు బీడుపడిపోయినటువంటి భూములను మరి ఇంతదాకా ఎందుకు పాలమూరు రంగారెడ్డి పేరు మీద ఇంకా ప్రజల్ని మోసం చేస్తూ ఉంటే మరి ఈ ఎమ్మెల్యేలకు నోర్లు లేవా? ఈ ఎమ్మెల్యేల నోర్లు పడిపోయినాయా? ఎందుకు నిశ్శబ్దంగా సహిస్తా ఉన్నారు? పాలమూరు రంగారెడ్డి ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు రావడం కల అని తెలిసి కూడా నోరిప్పనటువంటి ఈ టిఆర్ఎస్ నాయకులను వచ్చే ఎన్నికల్లో అసలు తరిమి కొట్టేటటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఏర్పడుతుంది. బీఆర్కే భవన్లో సీఎస్తో భేటీ తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 11వ పీఆర్సీ, మొట్టమొదటి పీఆర్సీ తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 1/7/2018 నుంచి రావాల్సి ఉండే. రకరకాల కారణాల చేత మరి 30 నెలల ఆలస్యం జరిగింది. మరి ఉద్యోగ సంఘాలుగా ఉద్యోగులకు జరుగుతున్న మరి అభద్రతను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి గత నెల తీసుకెళ్తే మరి ఇంకా ఆలస్యం చేయడానికి వీల్లేదు. మరి కరోనా అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఉద్యోగుల సమస్య పరిష్కారం చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే మరి 31/12/2020 నాడు పీఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టును మరి ఇలా 3 అధికారులను కమిటీ వేసి ఆ కమిటీలను ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఆ చర్చల సారాంశాన్ని మాకు వివరించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారిని, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారిని, అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ రజత్ కుమార్ గారితో కమిటీ వేయడం జరిగింది. మరి దాంట్లో 2వ వారం 3వ వారం అని మీమాంస జరిగింది. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి చర్చలు ఆలస్యం అయితే ఉన్నాయి సార్, మరి ఎట్లా మాకు ఇబ్బంది అయితే ఉన్నదంటే మరి ఇమ్మీడియట్ గా 2 రోజులలోనే చేయడం చెప్తే మరి ఈ రోజు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలను ఇలా మమ్మల్ని చర్చలకు పిలవడం జరిగింది. మరి ఉద్యోగ సంఘాలుగా మేము 30 నెలలుగా మరి నిరీక్షణ 33 నెలల నిరీక్షణకు 30 నెలలకు మరి ఇలా రిపోర్ట్ చూడగానే 7% అనే ఫిట్మెంట్ మాత్రం తెలంగాణ ఉద్యోగులుగా జీర్ణించుకోలేకపోయాం. మేము చాలా మంది ఇలా నిరాశ నిస్పృహతోటి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మెరుగైన వేతనాలు మాకు వస్తాయి, తెలంగాణలో ఆత్మగౌరవం పెరుగుతుందని మేము అనుకున్నాం. కానీ ఇలా పీఆర్సీ రిపోర్ట్ అనేది పే రివిజన్ కమిషన్ అంటే 5 సంవత్సరంలోకి ఒకసారి పే రివైజ్ కావాలి, కానీ ఇలా పీఆర్సీ అనేది పే రిడక్షన్ కమిటీగా ఇలా మరి జరిగిందని చెప్పి మేము ఉద్యోగ సంఘాలుగా ఆందోళనలో ఉన్నాం. చాలా మంది కింది స్థాయి ఉద్యోగులు అన్నా మన పరిస్థితి ఏంది, 30 సంవత్సరాల నుంచి మరి ఇలా పనిచేస్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం పనిచేసినాం, మరి మన వేతనాలు పెరగాలి కదా, ఈ విధంగా రిపోర్ట్ వచ్చిందంటే మేము ఒకటే అందరి ఉద్యోగులకు చెప్పడం జరిగింది. ఇలా ఉద్యోగులుగా ఇలా ఒప్పించి మెప్పించి ప్రభుత్వం దగ్గర పీఆర్సీని ఫిట్మెంట్ సాధించే ఉద్యోగ సంఘాలుగా మనం ఉన్నాం. తప్పకుండా పీఆర్సీ కమిటీ అనేది ఒక అడ్వైజరీ బాడీ మాత్రమే. ఏ పీఆర్సీ కమిటీ ఎంత రికమెండ్ చేసినా అది ప్రభుత్వాలు పాటించాలని నియమ నిబంధన లేదు. గతంలో కూడా చూస్తే 8వ పీఆర్సీ, 9వ పీఆర్సీ, 10వ పీఆర్సీలో పీఆర్సీ కమిటీ రికమెండేషన్ ఎక్కడ ప్రభుత్వాలు పాటించలే. మరి ఆ రోజు చర్చల సందర్భంగా కూర్చొని మరి చర్చించుకొని ఇలా ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, కార్మికులుగా మెరుగైన వేతనాలను మేము అందుకుంటా ఉన్నాం. కానీ ఇలా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఇలా 7.5% అనేది ఏ రకంగా బేరీ చేసుకుని ఎలా మరి వేతన సవరణ సంఘం ఇలా పీఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందంటే మాకే అర్థం కాని పరిస్థితి ఉంటే ఇవాళ మరి మేము ఇప్పుడే అడిగాం. మరి ఏ పరిస్థితులలో ఇలా వేతన సవరణ సంఘం 7.5 ఇచ్చిందంటే మరి ఇలా జరుగుతున్న పరిణామాలు కరోనా అది అంటే ఇలా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మొన్నటి వరకు కరోనా ఉండే, ఆర్థిక మాంద్యం ఉండే, మరి రేపు ఇలా ఆర్థిక మాంద్యం పోయి మరి రాష్ట్రం సస్యశ్యామలమైనాక మరి మీ నిధులు వచ్చినాక మళ్ళీ మాకు పీఆర్సీ పెంచే అవకాశం లేదు. కాబట్టి తప్పకుండా ఇలా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గైడ్యాధికారులకు, పెన్షనర్లకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు దాదాపు 9,35,000 మందికి ప్రయోజనం చేకూరుస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి అదేవిధంగా ప్రయోజనం చేకూరాలే. మరి ఇలా గతంలో మాకు ఇలా 43% ఫిట్మెంట్ ఇచ్చారు, మరి దానికంటే తగ్గకుండా ఇవాళ మరి ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా మేము ఇలా చీఫ్ సెక్రటరీ గారి కమిటీకి మేము రిక్వెస్ట్ చేసినాం. ఎప్పుడు ఇక్కడ తెలంగాణ ఎన్జిఓలు అంటే ఒక బాధ్యత గల సంఘం. ఎవరో మాట్లాడి, ఎవరో వంచి, ఎవరో కించపరుస్తున్నంటే మేము ఎప్పుడు అధైర్యానికి లోను కాము. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో అపనిందలను ఎదుర్కొన్నాం, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాం, ఎన్నో సమస్యలను ఎదుర్కొని కూడా తెలంగాణ ధీటుగా సాధించుకున్నాం. అదేవిధంగా ఏ ఉద్యోగికి కానీ, ఏ ఉపాధ్యాయుకి కానీ, ఏ కార్మికుని కానీ నష్టం జరగకుండా
మెరుగైన ఫిట్మెంట్ సాధించుకునే దిశగా తెలంగాణ ఎన్జిఓల సంఘం పోతుంది. మళ్ళీ ఇలా చాలా మందికి కొంతమందికి అనుమానాలు కూడా ఉన్నాయి. మరి ఈ ఫిట్మెంట్ ఇలా సిఫారసు చేసింది మళ్ళీ వీళ్ళకేమన్నా మీరు చెప్తారా అంటే మేము ఒకటే చెప్పినాం, ఇలా పీఆర్సీ ఫిట్మెంట్ అనేది రాజకీయ నిర్ణయం జరగాల్సిన అవసరం ఉన్నది. ఎవరో చెప్తే ఫిట్మెంట్ రాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తేనే, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చలకు కూర్చుంటేనే ఆ ఫిట్మెంట్ ఫైనల్ అవుతుంది. మాకు సంపూర్ణ విశ్వాసం ప్రభుత్వం మీద ఉన్నది. ఇలా ప్రభుత్వాన్ని ఒప్పిస్తాము, మెప్పిస్తాము. ఇలా ఉద్యోగులకు రావాల్సిన దాదాపు 9,65,000 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా తెలంగాణ ఎన్జిఓల సంఘం ముందడికి పోతుంది. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ మరి చైర్మన్ గా నేను, సెక్రటరీ జనరల్ మమతా గారు ఉన్నారు. మరి తప్పకుండా మాకున్న లాబింగ్, మాకున్న మంత్రులను కలుస్తాము. మరి అలాగే ముఖ్యమంత్రి గారు కలిసి అన్ని సమస్యల పరిష్కారానికి ముందు చూస్తాము. మరి సెక్రటరీ జనరల్ గారు మమతా గారు మాట్లాడినాక తర్వాత మన ప్రశ్నలు అడగాల్సిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పీఆర్సీ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు రికగ్నైజ్డ్ సంఘాలుని మొదటగా పిలవటం జరిగింది. ఆ వరుసలో మేము టీఎన్జీఓస్, టీజీఓస్ కూడా ఈరోజు సిఎస్ గారితో, తర్వాత ఆ కమిటీ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా పీఆర్సీ కమిటీ రిపోర్ట్ అనేది టోటల్ తెలంగాణ ఉద్యోగులందరినీ కూడా చాలా డిసప్పాయింట్ చేయటం జరిగింది. ముఖ్యంగా అది పీఆర్సీ కమిటీయా లేకపోతే పిసినారి కమిటీయా అనే రకంగా ఉంది. ఎందుకంటే 7.5 అనేది అసలు ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటిగా ఫిట్మెంట్ని రికమెండ్ చేశారు. అది అసలు ఏ బేసిస్ మీద చేశారు, పూర్తిగా అశాస్త్రీయంగా ఉంది. ఏ మాత్రము, ఎందుకంటే రేట్లు పెరిగినాయి కానీ తగ్గలేదు. ప్రతిసారి 5 years ఒకసారి పే రివిజన్ అనేది మనకి ఎన్హాన్స్మెంట్ చేయడానికి, ఫిట్మెంట్ పెంచడానికి చేసేటువంటిది. వాళ్ళు చాలా అంటే అన్యాయంగా, మరి పూర్తిగా సైంటిఫిక్ గా చేయాల్సినటువంటి పనిని కంప్లీట్ గా అశాస్త్రీయంగా చేయడం జరిగింది. దీన్నే మేము సిఎస్ గారికి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఒక ఫ్యామిలీలో వేజెస్ ఫిక్స్ చేసేటప్పుడు 4 కుటుంబ సభ్యులను తీసుకుని చేయాల్సి ఉంటుంది. నేను 3 మాత్రమే తీసుకుని చేశారు. చేసిన రేట్స్ మాత్రం కరెక్ట్ గా ఉన్నాయి. 4 తీసుకుని చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫిట్మెంట్ తో పాటు ఇంకొకటి ఏంటంటే హెచ్ఆర్ఏని కూడా తగ్గిస్తూ హైదరాబాద్ లో 30% ఉన్న దాన్ని 24%, అదేవిధంగా డిస్ట్రిక్ట్స్ లో కూడా తగ్గించడం జరిగింది. దీనిని యాజ్ ఇట్ ఈజ్ గా హైదరాబాద్ లో 30%, డిస్ట్రిక్ట్స్ లో 20% చేయాలని చెప్పేసి, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా 20% చేయాలని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది సిఎస్ గారికి. ముఖ్యంగా ఈ 2 పాయింట్స్ కూడా ఉద్యోగులందరినీ కూడా, ముఖ్యంగా ఫిట్మెంట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మాకు ఏంటంటే సీఎం గారి మీద గట్టి నమ్మకం ఉన్నది. మాకు సీఎం గారు ఎప్పుడు కూడా ఉద్యోగుల పక్షానే ఉంటారు. ఎప్పుడు కూడా ఉద్యమ కాలం నుంచి కూడా ఆమెతో ఉన్నటువంటి అనుబంధము వేరు ఉద్యోగులకి. సార్ ఖచ్చితంగా మరి ఈ ఫిట్మెంట్ ఏదైతే ఈ పీఆర్సీ కమిటీ రికమెండ్ చేసిందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాం, గతం పీఆర్సీ 27% ఇస్తే రికమెండ్ చేస్తే 43%, సార్ మేము 42 days సమ్మె చేసినాం కాబట్టి 42% ఇవ్వమని మేము అడిగితే, లేదు మీరు 42 కాదు మనం 43 ఇద్దామని చెప్పేసి ఆ రోజున 43% కూడా సార్ ఇచ్చింది. కాబట్టి అదే రకంగా ఈ రోజు ఈ పీఆర్సీ కమిటీ రిపోర్ట్ని చూసి ఫిట్మెంట్ విషయంలో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. ఉద్యోగులు ఎవరు కూడా మంచి డిస్కషన్స్ చేయండి. అన్ని సంఘాలకు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, అన్ని సంఘాలను కూడా డిస్కషన్ పిలుస్తారు కాబట్టి మీరు కూడా మీ తరఫున మీరు అనుకుంటున్నటువంటి ఫిట్మెంట్ కానీ అన్ని కూడా రిప్రజెంట్ చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాము. దీని మీద ఎవరు కూడా అపోహలు పడకుండా మనము శాస్త్రీయంగా మనము ఏ రకంగా ఫిట్మెంట్ ఉండాలనేది చెప్పేసి మనము ఈ 3 కమిటీ సిఎస్ గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీకి మన రికమెండేషన్స్ ఇచ్చినట్లయితే అతి త్వరలోనే మళ్ళీ ఈ డిస్కషన్స్ అయిన తర్వాత సీఎం గారిని కలిసి మనందరికీ కూడా అనుకూలమైనది, అంటే గతంలో ఇచ్చినటువంటి ఫిట్మెంట్ కంటే ఎక్కువ ఉండేటట్లుగా మనమందరం కూడా తెచ్చుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేడం, ఇప్పుడు మీరు అంటున్నారు కదా సీఎం గారు మాకు ఖచ్చితంగా ఇస్తారు, రాజకీయ నిర్ణయం జరగాలని మీరు అంటున్నారు కదా, ఒకవేళ త్రిసభ్య కమిటీ మీటింగ్ తర్వాత సీఎం గారిని కలిసే అవకాశం ఉంటుందా? ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ డిస్కషన్స్ పీఆర్సీ కమిటీతో మనం ఎవరైతే కమిటీ వేశారో దాంతో డిస్కషన్స్ అన్ని కోణాలు వాళ్ళ రికమెండేషన్స్ అన్నీ ఉంటాయి. ఫిట్మెంట్ కాకుండా మిగిలిన అంశాలు కూడా ఉంటాయి. వీటన్నిటి మీద డిస్కషన్ చేసిన తర్వాత ఫైనల్గా నిర్ణయం తీసుకునేది సీఎం గారే కాబట్టి మేము అక్కడ కలుస్తాం. ఇప్పుడు మా నిర్ణయం చెప్పమని అడిగిరు, మా నిర్ణయం చెప్పమని అడిగిరు. ఇప్పుడు మీరు పర్సెంటేజ్ చెప్పి మీరు నిర్ణయం అంటే మా నిర్ణయాన్ని మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే చెప్తాము.
ఈరోజు మీరు ఈ సమస్యను మీరు పరిష్కారం చేస్తామంటే మీ దగ్గర చెప్తాం. మీరు సిఫారసు చేయాల్సింది ముఖ్యమంత్రి గారికి కాబట్టి మేము నేరుగా, మాకు ముఖ్యమంత్రి కొత్త కాదు, మేము ముఖ్యమంత్రికి పోలేక కాదు, ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ ఫిట్మెంట్ విషయాన్ని మేము తెలుసుకుంటామని చెప్పినాం. ముఖ్యమంత్రి గారు కూడా త్వరలోనే మరి 2-3 రోజుల్లో ఈ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాక పిలుస్తారనే ఆశాభావంతో ఉన్నది. అందులో ప్రధానంగా ఇంకొకటి కూడా మరి 60 సంవత్సరాలు ఉన్నది. ఈ పీఆర్సీ అంటే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ వస్తుంది. 1/7/2018 నుంచి వచ్చేస్తుంది. కానీ నెలకు 4,000 మంది 5,000 మంది రిటైర్ అవుతా ఉన్నారు సార్. మరి 400 మంది 500 మంది రిటైర్ అవుతా ఉన్నారు. ఈ పీఆర్సీ సందర్భంగా మరి ఏజ్ ఎన్హాన్స్మెంట్ కూడా రికమెండ్ చేసింది కాబట్టి ఈ నెల నుంచే మరి 60 సంవత్సరాలు ఏదైతున్నదో మరి ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళు చాలా బాధతో ఇబ్బందులతో ఉన్నారు. అది ఈ నెల నుంచి అమలు చేయాలని కూడా చెప్పి కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా రేపు నోటు పంపడం జరుగుతుంది. పీఆర్సీకి సంబంధించి అన్న 31 నెలల నుంచి ఇప్పుడు మీకు రాలేదు కదా ఇప్పుడు పీఆర్సీ ఫిట్మెంట్ ఇది. ఆ 31 నెలల మీద విశ్వాల్ కమిటీ కూడా ఏం రిపోర్ట్ లో కూడా ఏం సబ్మిట్ వచ్చింది 17/2018 నుంచి ఇవ్వమని ఇచ్చింది. 1/7/2018 నుంచి ఇవ్వమని ఇచ్చింది. ఈ రిటైర్మెంట్ కానీ ఫిట్మెంట్ పీఆర్సీ అన్ని ఒక ప్యాకేజ్ లాగా ఇవ్వమని కూడా సీఎం గారు చెప్పారు. కాబట్టి మేము డిమాండ్ ఎక్కడ మేము ఏదైతే పీఆర్సీ కమిటీకి మేము ఒక నివేదిక ఇచ్చినాం 7/2018 నాడు, ఇందులో ఉన్న అంశాలనే పరిగణనలకు తీసుకోమని ఈరోజు మేము చెప్పడం జరిగింది. దీని ప్రకారం మేము ముందుకు పోతాం. ఎక్కడ తగ్గాల్సిన పరిస్థితి మాకు లేదు. ఎందుకంటే ఇలా కష్టపడి పని చేస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి లౌక్యంతో పని తీసుకుంటాము, లౌక్యంతో పని చేస్తా ఉన్నాం, లౌక్యంతో పీఆర్సీ కూడా సాధించుకుంటాం. ఎక్కడ దీంట్లో మేము ఇచ్చిన రిపోర్ట్ల దానికి తగ్గి మాత్రం ఎప్పుడు 63% ఉంది. మరి ఇంకొకటి మినిమం వేజెస్ కూడా 24,000 మినిమం పే ఉండాలి. 2,19,000 మాక్సిమం స్కేల్ ఉండాలని చెప్పేసి కూడా రికమెండ్ చేసినాం. ముఖ్యంగా ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఇవి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మినిమం పే 24,000 ఉండాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే సీఎం గారు కూడా చెప్పారు అందరి ఎంప్లాయీస్ ఆల్ అవుట్ సోర్సింగ్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో పాటు పీఆర్సీ ఇచ్చినప్పుడే వాళ్ళకు కూడా పెంచుతామని చెప్పారు. ఇది మనకు 19,000 రికమెండ్ చేశారు పీఆర్సీ, మేము 24,000 మినిమం పే ఉండాలని చెప్పేసి కూడా అడగటం జరిగింది. అలాగే గ్రాడ్యుయేట్ కూడా 20 లక్షలు ఇవ్వాలని అడిగారు. 16 లక్షలు రికమెండ్ చేసి 20 లక్షలు ఇవ్వాలన్నాం. దానికి సానుకూలంగా మరి రికమెండ్ చేస్తామని ఇప్పుడు 3 మెన్ కమిటీకి కూడా పవర్ ఏమైనా ఉన్నదంటే మేము అడిగిన సూచనలు ముఖ్యమంత్రి గారికి లిస్ట్ అవుట్ చేసి సార్ట్ అవుట్ చేసి ఇస్తాం. అందులో మన గత 5 సంవత్సరాలుగా అనామలీస్ కమిటీ లేదు. మరి ఇలా వేతనాలు ఏమైనా వ్యత్యాసం వచ్చింది, ఏదైనా క్యాడర్కు నష్టం జరిగింది, ఎవరికైనా ఇబ్బంది జరిగింది, మరి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? దానికోసమే అనామలీస్ కమిటీని వేయాలని చెప్పినాం. ఆ వ్యత్యాసాల కమిటీ వేస్తే ఆ కమిటీ ద్వారా ఎవరికైనా ఉద్యోగులకు నష్టం జరిగితే వాళ్ళు పోయి ఆ కమిటీకి అప్పీల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కమిటీని కొనసాగించాలి. లేకపోతే ఒక ఐఏఎస్ అధికారిని ఆ కమిటీకి నియమించి ఉద్యోగ సంఘాలతో ఈ ఫిట్మెంట్ ఈ విషయాలు అయిపోయిన తర్వాత చర్చలు జరపాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. తెలుగుదేశం ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా వ్యవహరించినామో ఇలా టీఆర్ఎస్ పార్టీ తోటి కూడా అదే రకంగా వ్యవహరిస్తా ఉన్నాం. ఇవాళ ఉద్యోగులకు రాజకీయాలు అవసరం లేదు, ఉద్యోగుల ప్రయోజనాలే ముఖ్యము. ఉద్యోగుల ప్రయోజనాల కోసము ఎవరి దగ్గరికైనా పోతాము, ఎవరినైనా మాట్లాడతాం. మమ్మల్ని చర్చలకు రమ్మని పిలిచినప్పుడు సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ దర్వాజాలే బంద్ అయితే, ఒకవేళ మీకు చర్చలు అవసరం లేదు, మీకు పీఆర్సీ అన్నప్పుడే మా ఉద్యోగ సంఘాలు మేము కూర్చొని మాట్లాడుకుంటాం, ఏందో మేము చెప్పుకుంటాం. కానీ ఇలా మీరు రండి, మీ ఉద్యోగుల కోసం మేము ఉన్నాము, భరోసానిస్తామంటే పోకపోవడం అనేది తప్పని చెప్పి మేము ఇలా చర్చలకు ఎప్పుడు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు నిర్వీర్యం కాలే. ఏదైనా తెగేదాకా లాగొద్దు అనేది తెలంగాణ ఎన్జిఓలు కావచ్చు, టీజీఓలు కాదు, ఏదైనా లౌక్యంతో ఎలా చర్చలకు పిలిచినప్పుడు పోవాలి. ఆ చర్చలు మా మాట ఇనరా సెకండరీ, మా మాట చర్చలలో విన్నప్పుడు తర్వాత ఏం చేయాలో మేము నిర్ణయించుకుంటాం. చర్చలకే ఇవ్వకుండా మేము భీష్మించుకొని కూర్చొని ఇక మాకు ఇస్తారయ్యారా అంటే ఇంటికి తెచ్చి ఎవరు ఇయ్యరు. ప్రభుత్వంతో లౌక్యంతో వ్యవహరించి ఆ లౌక్యం ఫలించినప్పుడు మాత్రమే వేరే అంశానికి పోతాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ 7.5కి మీరు అడుగుతున్న 63కి 900% డిఫరెన్స్. మాకు పీఆర్సీ కమిటీ రిపోర్ట్ తోటి సంబంధమే లేదు. మాకు పీఆర్సీ కమిటీ రిపోర్ట్ మేము చెత్తబుట్టలు వేసినట్టే. మాకు గౌరవ ముఖ్యమంత్రి తోటి మాట్లాడుకొని చర్చించుకొని మాకు రావాల్సిన ఫిట్మెంట్ తీసుకుంటాం.
పిఆర్సీ కమిషన్ రికమెండ్ చేసింది ఏది మాకు ఆమోదయోగ్యం కాదు. అందులో కొన్ని ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేటి కూడా కొన్ని ఉన్నాయి కాదని మనము, కానీ మెజారిటీ ప్రజలు ఇలా ఉద్యోగులు కోరుకునేది ఫిట్మెంట్ ఒకటి, ఇలా హెచ్ఆర్ఏ ఒకటి. మరి దానికి సంబంధించిన మెజారిటీ ఉద్యోగులకు న్యాయం జరగాలని తెలంగాణ ఎన్జిఓల సంఘం, టీజీల సంఘం, తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ పోరాటం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. జై తెలంగాణ, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగ సంఘాల జేఏసీ, జై తెలంగాణ, ఉద్యోగ సంఘాల ఐక్యత, జై తెలంగాణ. మిషన్ భగీరథ నీరు తాగితేనే ఆరోగ్యంగా ఉంటారన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మిగతా వాటర్ బాటిల్స్ గ్రామాల్లోని ఫిల్టర్ వాటర్ తాగితే అనారోగ్యం పాలవుతారన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్లో సిగ్నలింగ్ వ్యవస్థ, పట్టణ ప్రకృతి వనంతో పాటు ఓపెన్ జిమ్ సెంటర్ని మంత్రి ప్రారంభించారు. తొర్రూరు మున్సిపాలిటీని మోడల్ సిటీగా మారుస్తామన్నారు మంత్రి ఎర్రబెల్లి. ఎవరైనా ఛాలెంజ్ చేసిన ముందుకు వస్తే ఆ నీళ్లు మీరు ఫిల్టర్ ఎంఏటీ తాగితే మోకాల నొప్పులు, తలకాయ నొప్పులు, నడుము నొప్పులు వస్తాయి. ఈ నీళ్లు తాగితే మీ ఈ నీళ్ళని బాటిల్ నీళ్ళు కాదు, మీ ఇంట నల్లా పోసే నీళ్ళే. ఆ నీళ్ళే బాటిల్ పోసిన, దీంట్లో ఏం కలపలే. అవి మినరల్స్. మీరు బాటిల్ నీళ్ళ కంటే ఈ మంచి నీళ్లు. ఏ మోకాల నొప్పులు ఉండయి, మీరు నల్లా నీళ్ళే తాగండి. మీరు కొన్న నీళ్లు తాగకుండా తొర్రూరు పట్టణంలో మీ ఇంట్లోకి వచ్చే నల్లా నీళ్ళే తాగండి. ఇది కేసీఆర్ గారు ప్రత్యేకంగా తయారు చేసిన నీళ్ళు. 45,000 కోట్లు మీరు ఖర్చు పెట్టారు, మీకు గుర్తు పెట్టుకోండి. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా అవార్డు ఇచ్చింది, ఈ నీళ్లు తాగండి అని. తెలంగాణ రాష్ట్రం చేసిన మిషన్ భగీరథను పొగిడారు వాళ్ళు. ఇంత మంచి నీళ్లు మన కేసీఆర్ గారు సప్లై చేస్తాడు. తొర్రూరు పట్టణం ఇంకా డెవలప్మెంట్ కావాలి. కాళేశ్వరం పూర్తయితాంది, 1 సంవత్సరం లోపల మీకు నీళ్లు తీసుకొస్తా అంటే ఆ సార్ గిట్టే అంటారని కొంతమంది అన్నారు. కానీ ఇలా వరదల తిరిగే నీళ్లు మారుతున్నాయి. ఆంధ్ర కోనసీమను మర్చిపోయేటట్టు తొర్రూరు మండలం తయారైంది. ప్రతి చెరువు మత్తలు పెట్టట్టయింది. రైతులు బాగుపడుతున్నారు, ప్రజలు. నోరు జారడం, ఆ తర్వాత నాలుగు ఖర్చుకుంటున్నారు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు. వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రకటనలు వివాదాస్పదమయ్యాక యూటర్న్ తీసుకోవడంపై జనంతో పాటు పార్టీలోనూ చర్చ నడుస్తోంది. తలసాని, ఎర్రబెల్లి నుంచి ఇప్పుడు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వరకు ఇలాంటి వివాదాలే చుట్టుముడుతున్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మంత్రుల కామెంట్స్ వివాదాస్పదమవుతున్నాయి. అయోధ్య శ్రీరాముడు చందా వసూళ్లపై ఒకరిద్దరు మాట్లాడితే బెస్తా, ముదిరాజ్ కులస్తుల మధ్య గొడవకు కారణమయ్యేలా ఇంకో మంత్రి మాట్లాడారు. లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నామని ఓ ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్టుగా దళితులకు ఏం చేయలేకపోయామని, జాతరల్లో అధికారుల విధులపైన మరో మంత్రి నోరు జారారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో రసమై బాలకిషన్ మాటల హీట్ తగ్గకముందే ఇప్పుడు చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అయోధ్య రామమందిరం నిధుల సేకరణపై చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ అయ్యాయి. జగిత్యాలలో ఆయన చేసిన కామెంట్స్ పై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్రమంతటా ఆందోళనలు జరిగాయి. దీంతో సారీ చెప్పిన ఎమ్మెల్యే తనకు చందా బుక్కులు ఇస్తే అందరికంటే ఎక్కువ చందా వసూలు చేస్తానన్నారు. ఇది మర్చిపోకముందే మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు వరంగల్ రూరల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. అయోధ్య రామమందిర నిర్మాణ నిధుల సేకరణతో రాజకీయాలు చేస్తున్నారని, మాకు భద్రాచలం రాముడున్నాడు, మీ రాముడు మాకు అవసరం లేదన్నారు. యాదాద్రి కట్టినట్లే ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వం నిధులతో కడితే వద్దంటామా అంటూ విమర్శలు చేశారు. కొద్ది రోజుల క్రితం గంగపుత్రులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కామెంట్స్ పై ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. గంగపుత్రులను బాధపెట్టేలా కామెంట్ చేయలేదని, తప్పుగా ఉన్నాయని భావిస్తే క్షమాపణకు సిద్ధమన్నారు. ఇలాగే కొన్ని రోజుల క్రితం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఐనవోలు జాతర రివ్యూ సమయంలో చేసిన మాటలపై చర్చ నడిచింది. మేడారం జాతరలో అధికారులు తాగి పన్నారని, ఎవరిని మందలించినా ఊగుతూ కనిపించారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ఆ కామెంట్స్ వివాదాస్పదం కావడంతో చివరకు తాను అలా మాట్లాడలేదని మీడియా వక్రీకరించిందని వివరించారు. 3 రోజుల క్రితం నర్సంపేటలో జరిగిన కార్యక్రమంలో దళితులకు ఆశించినంత చేయలేదన్నారు. 3 ఎకరాల సాగు భూమిని అక్కడక్కడా ఇచ్చామని, భూమి రేట్లు లక్షల్లో ఉన్నాయని, దీంతో త్వరలోనే మరో స్కీమ్ తెస్తున్నట్టు ఎర్రబెల్లి చెప్పారు. ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి కొనిస్తానం కానీ మీ నర్సంపేటలో కొంతవరకు చేయగలిగినాం, కొన్ని నియోజకవర్గంలో కొన్ని చేయగలిగినాం. కానీ ఇప్పుడు గ్రామాల్లో కూడా ల్యాండ్ అమ్మేటోళ్ళు లేరు. ల్యాండ్ కొందామన్నా ఎక్కడ 10 ఎకరాలు కూడా దొరికే పరిస్థితి లేదు. కొన్న ల్యాండ్ కూడా
20 లక్షలు 30 లక్షలు పెట్టినా కూడా ల్యాండ్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ కూడా ఇంటింటికి ఏదో స్కీమ్ ఇవ్వాలని కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టబోతున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఒక లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీ పరిధిలోనే బతకాలని, లేదంటే బయటకు నడవాల్సిందేనని, ప్రస్తుతం తాను లిమిటెడ్ కంపెనీలోనే ఉన్నానని, అధికార పార్టీలోకి వచ్చాక చాలా మంది తనకు దూరమయ్యారన్నారు ఎమ్మెల్యే రసమై బాలకిషన్. మహబూబాబాద్లో చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ నడిచింది. తెలంగాణ వచ్చాక పాటల తీరే మారిపోయిందని, వ్యక్తుల చుట్టూ పాటలు పాడాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ తర్వాత తప్పు తెలుసుకుని కొందరు సారీ చెబుతుంటే మరికొందరు మాత్రం తమ మాటలను వక్రీకరించారని చెబుతున్నారు. రాముడిగుడిపై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రజలందరి ముందు క్షమాపణ చెప్పాలన్నారు. రామ మందిరానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని అన్నారు వివేక్ వెంకటస్వామి. రామ్ జన్మభూమి మందిరం కట్టడానికి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. కానీ మన పరకాల ఎమ్మెల్యే అధర్మారెడ్డి వారి వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దాన్ని వాపస్ తీసుకోవాలి. మీరు రాముని వ్యతిరేకంగా ఏదైతే మాటలు మాట్లాడారో దానికి తక్షణమే మీరు క్షమాపణ కోరాలి. ప్రజలందరూ కూడా మందిరం కావాలని కోరుకున్నప్పుడు నువ్వేమో వ్యతిరేకిస్తున్నావు. నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకున్నావో ప్రజలే నీకు కేబుల్ ఆపరేటర్లపై కొన్ని కార్పొరేట్ శక్తులు దౌర్జన్యం చేస్తున్నాయని మండిపడ్డారు కేబుల్ ఆపరేటర్లు. చలో వికారాబాద్ సందర్భంగా క్లబ్ ఫంక్షన్ హాల్లో 2 తెలుగు రాష్ట్రాల కేబుల్ ఎంఎస్ఓలు, ఎల్సీఓల జేఏసీ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. కార్పొరేట్ శక్తులు అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయన్నారు. దీంతో ఆపరేటర్లు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ప్రేక్షకులకు లేటెస్ట్ టెక్నాలజీని అందించేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామన్నారు కేబుల్ ఆపరేటర్లు. వారు ఏదైతే కార్పొరేట్ కంపెనీస్ టెక్నాలజీ వారి దగ్గరనే ఉందనుకొని ఏదో భ్రమలు కల్పించడం జరుగుతుంది. అది కాదు. నేను ముఖ్యంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేది, ప్రేక్షకులకు తెలియజేసేది ఒకటే, మా స్థానిక కేబుల్ ఆపరేటర్లని మీరు కాపాడండి. మీకు కావలసిన టెక్నాలజీని మా ఆపరేటర్ని మీరు అడగండి. అన్ని రకాల టెక్నాలజీ వారి దగ్గర ఉంది. ఒకవేళ కొందరి దగ్గర లేకున్నా అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫైబర్ గ్రిడ్ ద్వారా అనుకోండి, భారత ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ ద్వారా అనుకోండి, ఇతర వ్యవస్థ టెక్నాలజీ ద్వారా ప్రతి గ్రామానికి త్రిపుల్ ప్లే మేము ప్రజల ముందుకు తీసుకురాబోతున్నాం. ఈరోజు గత 25 ఏళ్లుగా వినోదాన్నే ఉపాధిగా భావిస్తూ బతుకుతున్న కేబుల్ ఆపరేటర్ల మీద జియో పేరుతో కొన్ని కార్పొరేట్ సంస్థలు కేబుల్ ఆపరేటర్లకి డమ్మీలను క్రియేట్ చేసి ఈ వ్యవస్థ నుంచి దూరం చేసే కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రలను తిప్పికొట్టాలనే భాగంగా జేఏసీ పిలుపు మేరకు ఈరోజు వికారాబాద్లో జరుగుతున్న జియో అరాచకాలకు నిరసనగా ఈరోజు ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే ఇలా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. చెప్తా ఉన్నాం, కార్పొరేట్ శక్తులు కనుక కేబుల్ ఆపరేటర్ ఉపాధి దెబ్బతీస్తే మాత్రం పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు ఇండిపెండెంట్ ఎంఎస్లో మాత్రం వాళ్ళు ఆగడాలని సహించేది లేదు. ప్రజలను అప్రమత్తం చేస్తాం, ప్రజా సంఘాలను కూడా కలుపుకుంటాం, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. తెలంగాణ పోరాటం లోపల తెలంగాణ పోరాటానికి మద్దతుగా నిలిచిన కేబుల్ వ్యవస్థ ఈ తెలంగాణ వ్యవస్థ. ఆ తర్వాత తెలంగాణ అభివృద్ధిలో మేము భాగమై తెలంగాణ అభివృద్ధి ఫలాలు కేబుల్ పరిశ్రమకు అందాలనే ఉద్దేశంతో కొంతమంది స్వతంత్రంగా ఎంఎస్ఓలు నెట్వర్క్లు స్థాపించి ఇక్కడి ప్రజల అభిరుచి మేరకు వారికి కావాల్సిన ఛానల్ ప్రసారం చేస్తూ వాళ్ళకి కావాల్సిన ధరకే ప్రచారం చేస్తున్నారు. ప్రజల మెప్పు పొంది వాళ్ళ నెట్వర్క్లో కొనసాగుతున్న ఎంఎస్ఓలను కాదని కొంతమంది కార్పొరేట్ ఎంఎస్ఓలు చిన్న ఎంఎస్ఓల మీద దౌర్జన్యం చేస్తున్నారు. వారు కార్పొరేట్ కుయుక్తులతోటి ఉచితంగా బాక్సులు అని చెప్పేసి ఇక్కడ బాక్సులు పెట్టిన ఎంఎస్ఓలను కాదని కొత్త ఫ్రీగా బాక్సులు ఇస్తూ ఎంఎస్ఓల నాశనాన్ని కోరుకుంటున్నారు. వారికి చెప్తున్నాం, ఏ ఒక్క ప్రాంతానికి పోయినా ఇక్కడ ప్రభుత్వం కోసం పనిచేసిన కేబుల్ వ్యవస్థ ఉంది. ఇవాళ ప్రభుత్వం కూడా కేబుల్ వ్యవస్థకి ఆదుకుంటానే హామీ ఇచ్చింది. మా పొట్టలు కొడితే మాత్రం ఇక్కడ ప్రజల పొట్టలు కొడితే ఈ తెలంగాణలో ఉన్న ఏ ఆపరేటర్ ఊరుకోడు. యావత్ తెలంగాణ ఇక్కడ కదులుతుంది. రాష్ట్రాల్లో ఒక విధంగా ఉండాలా, కార్పొరేట్ వ్యవస్థ అనేది రాష్ట్రాలు మొత్తం ఇండియా మొత్తానికి ఒకటే విధానం కాబట్టి మీరు ప్రాంతానికి ఒక రకంగా జనాల్ని తప్పుడు మాటలు చెప్పి మోసం చేయొద్దు. ఎవరైతే ఎంఎస్ఓలు ఉన్నారో వాళ్ళని నష్టపరచొద్దు. మేము చట్ట ప్రకారం ఎంఐబి లైసెన్స్ తీసుకొని వాళ్ళు అనేక కోట్లు ఖర్చు పెట్టి కస్టమర్లకి ఎన్లాగ్ నుంచి డిజిటలైజేషన్ చేసి చట్టపరంగా జిఎస్టీలన్నీ కట్టి ముందుకు వచ్చాడు. కాబట్టి
ఈ కార్పొరేట్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో మా కేబుల్ ఆపరేటర్లు దయచేసి ఈ కేబుల్ ఆపరేటర్లు కానీ ఇండిపెండెంట్ ఎంఎస్ఓలు కానీ మా ఆస్తిని మీరు నిలబెట్టుకోవాలంటే కార్పొరేట్ ప్రతి హిందువు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కృషి చేయాలన్నారు బీజేపీ నేత సంగప్ప. సంగారెడ్డి జిల్లా పెద్దశంకరంపేటలో రామమందిర ఆలయ నిర్మాణ నిధి కార్యక్రమంలో సంగప్ప పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ రామమందిరానికి సహకరించాలన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రతి ఒక్క భారతీయుడి కళ అన్నారు. నిధి సేకరణ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలన్నారు. శంకరంపేటలో ఉన్నటువంటి వాతావరణం మొత్తం భారతదేశం అంతటా ఉంది. కానీ కొన్ని రాజకీయ పార్టీలకు ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. ఈరోజు టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులకు ముఖ్యమంత్రి యాగాలు చేస్తారు, ఆ తర్వాత భోగాలు అనుభవిస్తుంటారు. అది కాదు కదా. ముఖ్యమంత్రికి రామాలయం అవసరం లేదా, మంత్రులకు రామాలయం అవసరం లేదా, ఎమ్మెల్యేలకు రామాలయం అవసరం లేదా? ఒకవేళ మీరు రాముని పూజించరా? మీరు హిందువులు కారా? మేము ఆ రాముని పూజించాం హిందువులు కామని చెప్పుకుంటారా? ఇట్లాంటి ఇంత గొప్పగా జరుగుతున్న నిధి సమర్పణలో రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.